హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మనకు ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఇంజనీర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. సో డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, అలాగే చార్టెడ్ అకౌంట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటికీ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. కేవలం ఫ్రెషర్స్ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఆల్మోస్ట్ 300 వేకెన్సీస్ అయితే మనకు హెచ్పిసిఎల్ నుంచి అయితే ఆఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్, అలాగే ఇంజనీర్ లెవెల్, అలాగే చార్టెడ్ అకౌంట్ లెవెల్ సంబంధించిన అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని జెన్యూన్గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూస్ ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనకి ప్యాకేజ్ కూడా ఆల్మోస్ట్ 10 lakhs ప్లస్ అయితే ఉంది. 9 lakhs, 10 lakhs ఇలా ప్యాకేజ్ కూడా వేరియేషన్ అవుతుంది. సో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, మోడ్ ఆఫ్ సెలెక్షన్, అప్లికేషన్ ఫీజ్ అన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ లింక్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవ్వండి మీకు రియల్ టైమ్ అప్డేట్స్ కావాలంటే. సో లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉన్నాను. సో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. ఆ లింక్ కనుక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కెరియర్స్ డ్రాప్ డౌన్లో మీకైతే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో పీడిఎఫ్ ఫైల్ చూడండి ఇక్కడ. సో క్లిక్ హియర్ టు అప్లై చేస్తే మీరు క్లిక్ హియర్ టు అప్లై అంటే మీరు అప్లై చేయాలని ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుందాం మనం. సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది ఇప్పుడు. సో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వచ్చేసి మనకు ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది వచ్చేసి మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మహారత్న కంపెనీ అనమాట హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు కమెన్స్మెంట్ చూసుకుంటే కనుక మనకు 1st June అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ 1st June 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫ్రెషర్స్ 30th June. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్ వచ్చి 15th July అనమాట. సో ఈ నోటిఫికేషన్లో ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ ఓన్లీ మనం ఫ్రెషర్స్ సంబంధించిన జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వేకెన్సీ స్నాప్ షాట్ ఫర్ ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాని గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంటుంది. సో మనకు వేకెన్సీస్ 10 వేకెన్సీస్. మాక్సిమం ఏజ్ చూసుకుంటే 25 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా ఇది ఫ్రెషర్కి అనమాట. సో మినిమం 3 year ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్. సో ఎవరైతే డిగ్రీ చేసి ఖాళీ ఉన్నారో, ఏ డిగ్రీ అయినా పర్లేదు, బీకామ్, బీఎస్సీ, అలాగే ఏ డిగ్రీ అయినా పర్లేదు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ చూసుకోండి, ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్గా చూసుకుంటే మనకు 30,000 బేసిక్ నుంచి 1,20,000 ఇది కూడా. అలాగే దీనికి 50 వేకెన్సీస్ అయితే ఉండాలా. బట్ దీంట్లో 25 ఇయర్స్ మాక్సిమం ఏజ్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో డిప్లొమా చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ చూసుకుంటే దానికి కూడా బేసిక్ సేమ్ 30,000 నుంచి 1,20,000. 15 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఏజ్ 25 ఇయర్స్. సో దీనికి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా చేస్తే సరిపోతుంది మెకానికల్ ఇంజనీరింగ్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్కి కూడా సేమ్ బేసిక్. అలాగే దానికి 19 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు హైయెస్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ 25 ఇయర్స్. అలాగే దీనికి కూడా 3 year ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మెకానికల్ ఇంజనీర్ కనుక చూసుకుంటే దీనికి బేసిక్ పే ఎక్కువ ఉంది. 50,000 నుంచి 1,60,000. 98 వేకెన్సీస్తో రావడం జరిగింది. 25 ఇయర్స్ అయితే మాక్సిమం అప్పర్ ఏజ్. దీనికి 4 year ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అలైడ్ బ్రాంచెస్ అనమాట. సో మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ సంబంధించి కూడా మనకు బేసిక్ సేమ్ బేసిక్. అలాగే మెకానికల్ ఇంజనీర్ ఉన్న సంబంధించిన సేమ్ బేసిక్ అనమాట. మనకు 35 వేకెన్సీస్, 25 ఇయర్స్ వచ్చేసి మాక్సిమం అప్పర్ ఏజ్. ఇది వచ్చేసి 4 year ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలా. అది కూడా బీటెక్ అనమాట. రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ చేసి ఉండాలా. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్ అలైడ్ బ్రాంచెస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో సివిల్ ఇంజనీర్కి సంబంధించి బేసిక్ కూడా 50,000, 1,60,000.
మనకు 16 వేకెన్సీస్ ఉన్నాయి. 25 ఇయర్స్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్. దీనికి కూడా 4 ఇయర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ చేసి ఉండాలా. సివిల్ ఇంజినీరింగ్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి కెమికల్ ఇంజినీరింగ్ చూసుకుంటే దానికి కూడా సేమ్ బేసిక్ అన్నమాట. అలాగే 26 వేకెన్సీస్ ఉన్నాయి. 25 ఇయర్స్ వచ్చేసి మాక్సిమం ఏజ్ అన్నమాట. 4 ఇయర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ ఉండాలా. అది కూడా కోర్స్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్. సో, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ అందరూ ఎలిజిబుల్ అన్నమాట. సో, నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. దానికి కూడా బేసిక్ 50,000 నుంచి 1,60,000 24 వేకెన్సీస్ రావడం జరిగింది. 27 ఈస్ ద మాక్సిమం అప్పర్ ఏజ్ అన్నమాట. చార్టర్డ్ అకౌంటెంట్ ఒక్కదానికి అప్పర్ ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ పెట్టడం జరిగింది. సో, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ నుంచి ఎవరైతే క్వాలిఫై అయినారో ఆళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాంగ్ విత్ కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ ఆర్టికల్‌షిప్ అండ్ మెంబర్‌షిప్ ఆఫ్ ఐసీఏఐ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ మినిమమ్ 3 ఇయర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్. సో, చార్టర్డ్ అకౌంటెంట్‌కి మినిమమ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలా. దాంతో పాటు సీఏ కంప్లీట్ చేసి ఉండాలా. అది కూడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నుంచి విత్ కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ ఆర్టికల్‌షిప్ అండ్ మెంబర్‌షిప్ ఆఫ్ ఐకాయ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నోట్ చేసుకోండి. సో, మిగతా వచ్చేసి ఆఫీసర్ హెచ్ఆర్ గనుక చూసుకుంటే మనకు సేమ్ బేసిక్ పే ఉంది. 6 వేకెన్సీస్ 27 ఇయర్స్ మాక్సిమం ఏజ్. 2 ఇయర్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఈక్వివలెంట్ హెచ్ఆర్ కోర్స్ అన్నమాట. సో, పర్సనల్ మేనేజ్మెంట్‌లో చేసి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌కి 1 వేకెన్సీ మనకొచ్చి 27 ఇయర్స్ ఏజ్. దీనికి కూడా 2 ఇయర్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలా. అలాగే అండ్ 4 ఇయర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కూడా చేసి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎక్స్‌పీరియన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవట్లేదు ఈ వీడియోలో. బట్ ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఫ్రెషర్స్‌కి కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్‌నే టార్గెట్ చేయడం జరిగింది. సో, మనం ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే ఏం డిస్కస్ చేసుకోవట్లేదు. సో, నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే ఇక్కడ ఆహ్ సో, మినిమమ్ మార్క్స్ రిక్వైర్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ డిగ్రీ డిప్లొమా చూసుకుంటే చార్టర్డ్ అకౌంట్ నుంచి మినిమమ్ 50% మార్క్స్ తెచ్చుకొని ఉండాలా. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో సీఏ ఫైనల్ ఎగ్జామ్‌లో ఇంక్లూడింగ్. అలాగే ఆల్ అదర్ పొజిషన్స్ చూసుకుంటే మినిమమ్ 65% మార్క్స్ ఉండాలా. 6 ఆర్ అన్‌రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 55% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అన్నమాట. సో, ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్క పొజిషన్‌కి అప్లై చేసుకోవాలంటే మినిమమ్ 65% మార్క్స్ ఉండాలా. ఈ కేటగిరీ వాళ్ళకు మినిమమ్ 55% వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అన్నమాట. ఓకే. సో, చార్టర్డ్ అకౌంట్‌కి అయితే 50%. సో, జాబ్ రోల్ ఫర్ ఫ్రెషర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, పొజిషన్‌కి ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌కి సంబంధించిన జాబ్ రోల్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోండి ఒకసారి మీరు జాబ్ రోల్స్ అందరూ. సో, ఎందుకంటే జాబ్ రోల్ అయితే లెంతీగా ఉంది. సో, దాని గురించి మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మీ అందరికీ జాబ్ రోల్స్ గురించి కూడా డిస్కస్ చేయమని చెప్తే సో, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్‌కి సంబంధించి మన జాబ్ రోల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మెకానికల్ కూడా ఇవ్వడం జరిగింది. సో, అలాగే ప్రతి ఒక్క దానికైతే జాబ్ రోల్‌కైతే సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి దానికి సంబంధించి డీటెయిల్స్. సో, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ మే కంప్రైజ్ ఆఫ్ వేరియస్ షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ టూల్స్ లైక్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ రిటన్ టెస్ట్, నెట్ స్కోర్, టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్మెంట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ ఓన్లీ ఫర్ లా ఆఫీసర్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇఫ్ అప్లికేబుల్ విచ్ వుడ్ బి అడ్మినిస్టర్డ్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ రిక్వైర్మెంట్ అన్నమాట. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకుంటే వేరెవర్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ద కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సబ్జెక్టివ్ అని క్లియర్‌గా జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అలాగే టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. సో, అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వేరెవర్ అప్లికేబుల్ ఇన్ ఆర్డర్ టు మెరిట్ అండ్ ప్రీడిటర్మైన్డ్ రేషియో విల్ బి అడ్వైస్డ్ టు అప్‌లోడ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టెన్ పొజిషన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. సో, వాళ్ళు ఒకవేళ క్లియర్ అయిన తర్వాత సో, ఏ పొజిషన్‌కి ఏమేం కావాలనే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూస్తే క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. A category and discipline wise merit list will be drawn for the candidates who qualify in the application stages, computer based test, written test, like group task, moot court, personal and technical interest plus work experience wherever applicable and clear గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ద డీటెయిల్స్ రిలేటెడ్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ మెథడాలజీ, సెలక్షన్ ప్రాసెస్ విల్ బి అప్లోడ్ ఆన్ వెబ్‌సైట్ ప్రయర్ టు కమెన్స్‌మెంట్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. సో, డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళు వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, వెయిట్ చేయండి. సో, మనకి ఇక్కడ చూడండి బేసిక్ 30,000లో 1,20,000 వరకు అయితే 10,63,000 అనమాట. 40,000 1,40,000 బేసిక్ వచ్చేసి 14.17 లాక్స్. సో, 50,000 నుంచి 1,60,000 వరకు 17 లాక్స్ ప్యాకేజ్ అనమాట. సో, 60,000 1,80,000 వరకు 21.2 లాక్స్. సో, ఫ్రెషర్స్‌కి వచ్చేసి మనకు ఇక్కడ వరకే ఉంది. 17.72 లాక్స్ అయితే ఫ్రెషర్స్‌కి మాక్సిమం అనమాట. సో, మిగతా బేసిక్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకనమాట. సో, వచ్చేసి నేను సీటీసీ మెన్షన్డ్ వచ్చేసి బేసిక్ లెవెల్ పే గ్రేడ్‌ని కాలిక్యులేట్ చేసుకొని డిరైవ్ చేయడం జరిగింది. డిఆర్ఎస్ అలయన్స్, హెచ్ఆర్ఏ, క్యాఫెటేరియా అలయన్స్ అలాగే మీకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పీ కూడా ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. రిటెన్షన్ అమౌంట్ కూడా ఉంటుంది. సో, ప్రస్తుతానికి మనకు 16 నుంచి 1,80,000 వరకు ఇక్కడ ఈ బేసిక్ పేకి మనకు జనరల్ వచ్చేసి 3 లాక్స్ సర్వీస్ బాండ్ ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వచ్చేసి 50,000 అయితే మీరు బాండ్ సర్వీస్ అది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక
ఈ జాబ్ వదిలేసి ఎళ్తే గనక 50,000 పే చేయాల్సుంటది. ఒకవేళ జనరల్ క్యాండిడేట్స్ అయితే 3,00,000 అయితే అమౌంట్ పే చేయాల్సుంటది. మినిమమ్ 3 ఇయర్స్ అయితే మీరు వర్క్ చేయాలి. 3 ఇయర్స్ గనక దాటితే మీరైతే పే చేయాల్సుంటది. సో, రిటెన్షన్ అమౌంట్ కూడా 5,000 ఎవ్రీ మంత్ మీ మంత్ సాలరీ నుంచి ఇక్కడ డిడక్ట్ చేస్తారు. సో, ఫస్ట్ 12 మంత్స్ అది ప్రొబేషన్ పీరియడ్. 8,000 వచ్చేసి రిటెన్షన్ అమౌంట్ టోటల్ అమౌంట్ డ్యూరింగ్ ది ఫస్ట్ 12 మంత్స్ డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ రిటెన్షన్ అమౌంట్ ఏదైతే డిడక్ట్ చేస్తారో 3 ఇయర్స్ తర్వాత మీకు వితౌట్ ఇంట్రెస్ట్ ఇచ్చేసేయడం జరుగుతుంది. ఓకే. సో, ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో, ప్రతి ఒక్కరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే క్లియర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ప్లేస్‌మెంట్ అండ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. తర్వాత మీరెప్పుడైనా రిక్వైర్మెంట్ ప్రకారం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో, ప్రొబేషన్ పీరియడ్‌లో కూడా ఉండడం జరుగుతుంది. 1 ఇయర్ ప్రొబేషన్ ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్. సో, మీరు పర్ఫార్మెన్స్ బాగా చేస్తే ప్రొబేషన్ కంప్లీట్ అయిపోతుంది. లేదంటే ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, అప్లికేషన్ ఫీస్ కూడా ఉంది. సో, దాని గురించి కూడా మేము డిస్కస్ చేస్తాను. అప్లికేషన్ ఫీస్ వచ్చేసి మనకు ఎగ్జామ్టెడ్ ఎస్సీ, ఎస్టీకి క్యాండిడేట్స్‌కి అయితే ఎగ్జామ్టెడ్ ఉంది. సో, అది ఎప్పుడు ఉండేదే. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో, రూ. 1,000 అయితే చార్జ్ అయితే ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్‌కి. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ అయితే ఎగ్జామ్టెడ్ అనమాట. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రూ. 1,000 అయితే కట్టాల్సి ఉంటుంది. అదే అండి. సో, ఒక మంచి ఆపర్చునిటీ. ఇది మంచి చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ప్యాకేజ్ కూడా ఎక్కువుంది. డిగ్రీ బేసిస్డ్, అలాగే డిప్లొమా బేసిస్, అలాగే బీటెక్ బేస్ అనమాట. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. వీడియో అందరికి నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.